హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఎంజీ హెక్టర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కాదైతే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపేయడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ఉన్న కారు చూసుకున్నట్లయితే ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ అండి, సన్ రూఫ్ కార్ అండి. కారు మోడల్ చూసుకున్నట్లయితే 2022 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2037 దాకా అయితే ఉందండి. ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రేటింగ్ చూసుకున్నట్లయితే కేవలం 55,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, సింగిల్ ఓనర్ కార్ అండి. మీరు ఎవరైనా తీసుకుంటే ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఫ్రంట్ టైర్స్ 2 సీల్ టైర్స్ అంటే రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది. 100% అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. 100% టైర్ అయితే ఉంది. ఇంతవరకు బయటికి కూడా తీయలేదండి, అన్యూజ్ అండి. అలాగే మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది. 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 18 మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి స్టీరింగ్ కంప్లైంట్స్ అయితే లేవండి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి. ఫ్రెండ్స్, అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. ఇక కారు బాడీ పరంగా సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చెరీ కలర్ సీట్ కవర్స్ మస్తు ఉన్నాయండి. నెంబర్ 1 గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేదు. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ABCD, లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టి, అలాగే డోర్స్ కి వస్తుందండి లైనింగ్ అండి. పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 13,50,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ 13,50,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో అయితే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి కారు మొత్తం చూపిస్తాను. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవు చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 100% అయితే ఉన్నాయి. అలాగే LED DRLs ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి.
ఫ్రంట్ లుక్. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు. సీల్ టైర్స్ రీసెంట్గా అయితే వేపించారు. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% వెనకాల ఉన్నటువంటి టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే వెనకాల చూసుకున్నట్లయితే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉందండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా రూఫ్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. దగ్గరగా చూపిస్తున్నాను. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే రైట్ సైడ్ లుక్ అయితే లేదండి. అలాగే టైర్స్ విషయంలో 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒక కీ అన్యూజ్ అండి. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి, ఒకసారి రీడింగ్ చూడొచ్చు. 55,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే ఈ కార్కి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. మొత్తం టచ్ ఏసీ అండి. అలాగే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూసుకున్నట్లయితే. అలాగే రివర్స్ గేర్ వేసాను చూడొచ్చు. క్యామ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది. హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. సన్ రూఫ్ ఓపెన్ చేశాను చూడొచ్చు. అలాగే మళ్ళీ ఒకసారి సన్ రూఫ్ క్లోజ్ చేస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి. అలాగే వెనకాల ఉన్నటువంటి చూడొచ్చండి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి. 100కి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీట్ కవర్స్ చూడొచ్చండి. ప్రస్తుతానికి చేపించేది అయితే ఏం లేదు, తీసుకొని నడుపుకోవటమే. అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రూఫ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చండి. చాలా సీల్ రూఫ్ అయితే ఉంది. ఎటువంటి ఒక గింత మరక చుక్క కూడా అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ హెవీ బూట్ స్పేస్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. 587 లీటర్ బూట్ స్పేస్ అయితే ఈ కార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు ఎటువంటి గీత కూడా అయితే లేదండి. డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి. అలాగే మీకు కొద్దిగా కింద కూడా బూట్ కింద కూడా ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అలాగే మీకు టూల్ కిట్ కూడా అయితే ఉంది. ఒకసారి స్టెప్నీ టైర్ చూడొచ్చండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. స్టెప్నీ అన్యూజ్ అండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. ఇక కారు ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. మీకు ఎక్కడ యాప్రాన్స్ ఈ కార్ యాప్రాన్స్ బయటకు అయితే ఎక్కువ కానరావు, కానీ ట్రై చేస్తున్నాను చూపించడానికి. చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మొత్తం కూడా యాప్రాన్స్ కనపడకుండా ఈ కారుకి ఇంతే అనమాట. డిజైన్ అనేది ఇలా వస్తుంది. మొత్తం ప్లాస్టిక్తో కప్పబడి అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజను. 55,000 తిరిగినటువంటి కారు. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. యాక్సిలరేటరీ
ఈ ఈ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ ఆఫ్ చేయ ఒకసారి. అలాగే ఒకసారి చూడొచ్చండి, బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2022 ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ అండి. 2022 ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్. రీడింగ్ 55,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు. కారుకి ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి. కార్ కాస్ట్ 13,50,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా. అందరికీ బాయ్. జై హింద్.